కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలంలో జూబ్లీ నగర్లో ఇద్దరు చిన్నారుల్ని కన్న తండ్రి హత్య చేశాడు. చిన్నారులిద్దరూ కవలలు. కూతుళ్ళిద్దరిని పొలానికి తీసుకువెళ్లాడు తండ్రి శ్రీశైలం. పిల్లలిద్దరితో బలవంతంగా గడ్డి మందును తాగించాడు. ఆ తర్వాత ఇద్దరిని దగ్గరలో ఉన్న బావిలో పడేశాడు. అలా కన్న తండ్రి చేతిలోనే చిన్నారులు గీతాంశి, గీతాన్విక మృతి చెందారు. శ్రీశైలానికి మగబిడ్డ కావాలని కోరిక, కానీ భార్య మాత్రం ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో ఇద్దరు ఆడబిడ్డలు. దీంతో శ్రీశైలం తట్టుకోలేకపోయాడు. భార్యతో ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడు. ఈ క్రమంలో భార్యతో పాటు కూతుళ్లపై కక్షను పెంచుకున్నాడు. ఇదే అంశంపై నిన్న కూడా భార్యతో శ్రీశైలానికి వాగ్వాదం జరిగింది. దీంతో కూతుళ్లను చంపేయాలని నిర్ణయించుకొని ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. అది సరైన శిక్ష అంటే దాని గురి శిక్ష అంటే 2 ఏళ్ల తర్వాత 4 ఆ తర్వాత శిక్ష పడాలి. 5 పిల్లలను చంపి అన్న దిగటాటు చేసుకొని మా బిడ్డ కొద్దిగా ముందు పిల్లలు కనిపించకపోవడంతో భర్తను నిలదీసింది ఆ భార్య. పిల్లలిద్దరిని చంపేశానని చెప్పాడు ఆ కసాయి తండ్రి. దీంతో బావిలో గాలించి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు స్థానికుల ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీశైలాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు. కర్మకాలం మనం దాదాపు అనుకొని ఇప్పుడు కొంచెం చప్పుకుంటా పోతే ఆడవాళ్ళు మొగోళ్ళు చప్పుకుంటా పోతే సరైన శిక్ష అది సరైన శిక్ష అంటే దాని గురి శిక్ష అంటే 2 ఏళ్ల తర్వాత మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కరీంనగర్ రూరల్ మండలంలో జూబ్లీ నగర్లో ఇద్దరు చిన్నపిల్లలను చిదిమేసిన ఒక సైకో ఫాదర్ ఉదంతం అనేది ఇప్పుడు సంచలనం రేపుతుంది. గీతాంశి, గీతాన్విక అనే ఇద్దరు అమ్మాయిలను ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తండ్రి గడ్డి మందిచ్చి చంపి ఆ తర్వాత బావిలో పడేసిన ఘటన అనేది ఖచ్చితంగా సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే ఘటన. ఈ క్రమంలో అసలు ఆ సంఘటన జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించిన వివరాలేంటి మనతో మాట్లాడడానికి రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్నటి ఇష్యూలో అసలు అతను ఏంటి, ఆడపిల్లలు పుట్టారని చెప్పి చంపాడా, ఏంటి కారణం ఏంటి? 2020 సంవత్సరంలో ఈ జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం మానకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే ఆమెను వివాహం ఆడిండు. తర్వాత కొద్ది రోజులకు ప్రెగ్నెన్సీ అయింది. ఆ ప్రెగ్నెన్సీలో ఆమె ట్విన్స్ అని డాక్టర్ల ద్వారా తెలియగా శ్రీశైలం ఎప్పటికీ మనకు ట్విన్స్ ఎందుకు అవసరం లేదు, నువ్వు అబార్షన్ చేయించుకోవాలి, లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు, నేను వదిలిపెడతా అని చెప్పి ఆమెను వేధించేవాడు. ఆమెతో పాటు కూడా ఆమె తల్లిదండ్రులు, ఆమె శ్రీశైలం యొక్క తల్లిదండ్రులు మరిది కూడా వేధిస్తున్నారని చెప్పి ఆమె చెప్పడం జరుగుతున్నది. ప్రస్తుతం మేము మా విచారణలో తేలింది ఏమంటే, నిన్న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ కచ్చు శ్రీశైలం అనే అతను తన ఇద్దరి ట్విన్స్ ఆడపిల్లలను, ఇద్దరిని 4 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలను తీసుకొని తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి ఆ వ్యవసాయ బావి దగ్గర కూర్చుండబెట్టుకొని మాట్లాడుకుంటూ అకస్మాత్తుగా అందులో తోసేసి చంపేసినట్లు మనకు తెలుస్తున్నది. అంటే ముఖ్యంగా గడ్డి మందు తాగించి ఆ తర్వాత వ్యవసాయ బావిలో నెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇది నిజమా సార్? గడ్డి మందు తాగించి చంపేసిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ దూర ప్రాంతంలో కొద్ది దూరంలో గడ్డి మందు డబ్బా ఉన్నది వాస్తవమే. అంటే ముఖ్యంగా ఇట్లాంటి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తుంటే ఆడపిల్లలను భ్రూణ హత్యలే చేస్తున్న రోజులను కూడా మనం చూస్తున్నాము. ఈ క్రమంలో ఇద్దరు ఆడబిడ్డలను ఇట్లా చంపడాన్ని ఒక సీఏగా మీరు ఈ సమాజంలో ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనకు జన్మించిన వాళ్లే కాబట్టి వాళ్ళందరినీ మనము చూసుకునే బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళను ఇద్దరు పాపలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది.
చాలా అల్లారి ముద్దుగా ఉన్నారు వాళ్ళను. అతడు ఆ క్రూరంగా ఎందుకు చంపినాడో మాకు కూడా అర్థం కావడం లేదు. ఆడబిడ్డలు వద్దు, ఆడబిడ్డలు మనకెందుకు అనే ఒక సైకిక్ మానసిక శైలితోనే మొత్తంగా శ్రీశైలం ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. ఇద్దరు కవల పిల్లలను చిదిమేశాడు. కన్న తండ్రి చంపేయడము, కాల ఎముడిగా మారడం అనేది ఖచ్చితంగా సంచలనం రేపుతున్న ఘటన. ఈ సున్నితమైన ఘటనలో పోలీసులు తరోగా విచారణ చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.